నిజంగా ఇప్పుడు నా మీద నాకే కోపం వస్తాను. ఇంత దూరం వచ్చి నా సర్టిఫికేట్స్ ఏవి కూడా నేను తీసుకురాలేదు. అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా కానీ మర్చిపోయినా. చూస్తాం కరెక్ట్ కాలేజ్ బయట ఉన్నాం. హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వనకం, వెల్కమ్ బ్యాక్ టు వన్ న్యూ వ్లాగ్. సో నియర్లీ 5 months అయిపోయింది గైస్ మనం ఒక బిగ్ వీడియో చేసి. సో ఈరోజు అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేసాం మన బిగ్ వీడియోని. హోప్ మీరు అందరూ సపోర్ట్ చూపిస్తారులేండి, అవన్నీ లాస్ట్లో చూసుకుందాం. సో ఈరోజు మ్యాటర్ ఏం లేదు, మనమైతే కుప్పం అనే ఊరికి అయితే వెళ్తున్నాం. మనకి కాలేజ్ యూనివర్సిటీ సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీ సెలెక్షన్స్ ఆడికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ మేము ఏమేమి చేస్తాం, ఎక్కడ వెళ్తాం, ఎలా వెళ్తాం, ట్రావెల్ అయితే మేము కార్లో చేస్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. నియర్లీ ఇక్కడ నుంచి అది 380 kilometers అయితే ఉంది మా ఊరు నుంచి. సో హోప్స్ మీ అందరికి మజా వస్తుంది. మేమైతే 4 friends అయితే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇప్పుడైతే టైం నియర్లీ 8:30 అవుతుంది. మేమైతే అరౌండ్ అలా 10 o'clockకి బయలుదేరుతాం. సో అప్పటి వరకు నేను ఇప్పుడు కిందికి వెళ్ళి త్వరగా మన లగేజ్ అయితే ఇప్పటివరకు నేనైతే ప్యాక్ చేసుకోలేదు. నిన్నంతా తిరుగుకుంటా అది చేసుకుంటా టైం వేస్ట్ అయితే చేసేసాం సండే. సో ఈరోజు మండే మంది. సో ఫ్రెష్ డే కాబట్టి త్వరగా వెళ్ళి కింద నేను కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయి అండ్ మన బ్యాగ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా నేను మళ్ళీ మీకు మనం ఏమంటారు కార్ దగ్గర వెళ్ళి మనం స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా? చలో. సో ఇంకా నీట్గా మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో హియర్ ఎవరు ఆదిత్య ఎవరో బ్రో, హాయ్ బ్రో. సో నీట్గా ఇంకా లగేజ్ సెట్ చేయడానికి అయితే సెట్ చేసుకున్నాయి. ఇవి నా షూజే, చూడండి ఎందుకు కనబడుతున్నాయి. సో ఇది మన జాకెట్ అన్ని ఇక్కడే పెట్టేసాం. సో షూ బ్రో. సో లగేజ్ అంతా పైన అయితే సర్దేస్తున్నాం. సో లెట్స్ గో, స్టార్ట్ అయిపోదాం, వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళి నేనైతే చెప్తా. చూసుకోవచ్చు మీరు, మా వాళ్ళంతా లగేజ్ చేస్తున్నారు. సో బురాన్ భాయ్ స్లాం లేదు. సో మన బురాన్ భాయ్ లేట్గా వచ్చినారు బ్లాగ్లో. చూసుకోవచ్చు మా లగేజ్. మనుషుల కన్నా లగేజ్ ఎక్కువ ఉంటుంది. సో అదే హైలైట్. ఇంకా మీరు చూసుకుంటే మనం అయితే లాస్ట్లోకి వచ్చినాం. కనబడుతుంటుంది కానీ బడాయి మంది తెలుసు కదా. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. 10 అనుకున్నాం కానీ టైం ఎంత? 11:10 అంట. సో 1 hour లేట్. హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కానీ 1 hour లేట్ అయినా. సో చలో. సో గైస్ మనమైతే ఇప్పుడు జస్ట్ అనంతపూర్ దగ్గరలో ఇదేదో ప్లాజా ఉంది, టోల్ ప్లాజా. సో అక్కడి వరకు అయితే రీచ్ అయ్యాం. బట్ ఇప్పుడు మనం అనంతపూర్ దాటి అయితే ముందుకు వచ్చేసాం. అండ్ దగ్గర పక్కన డిజిటల్ ఉంటే అక్కడ స్టాప్ తీసుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం అయితే నియర్లీ 2 అయిపోయింది. మేము అరౌండ్ మార్నింగ్ 11:30 అలా బయలుదేరాం. యాక్చువల్లీ 10కి బయలుదేరాం అనుకున్నాం కానీ టైం ఎలాగో మనం లేట్ అని తెలుసు, మాకు తెలుసు. సో చాలా లేట్ అయింది. నెక్స్ట్ లంచ్ ఎక్కడైనా తిందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం, ముందు ఏదైనా మంచి రెస్టారెంట్స్ కనపడితే వెళ్ళి లంచ్ తినేసి ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం కుప్పంకి రీచ్ అయ్యే వరకు మనకైతే నైట్ 7 అరౌండ్ 7:30 అయిపోతుంది. సో లాంగ్ జర్నీ కాబట్టి మనం కార్లో వెళ్తున్నాం. మనకు ట్రైన్స్ అండ్ బస్ ఫెసిలిటీ అయితే లేదు అక్కడికి. మళ్ళీ మేము గుండకల్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి అక్కడ వెళ్ళాలా. సో అదంతా కార్లే పంచాలని చెప్పి మేమైతే ఇలా కార్ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాం. కార్ అయితే మనం ఆస్మా టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల అయితే మాట్లాడుకొని తీసుకువెళ్తున్నాం. తెలిసినానే. సో మనకైతే మంచి రేట్కే ఇచ్చాడు బండి. సో లెట్స్ గో. మనం ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. ఇదేదో రెస్టారెంట్ A2B అంట. సో వెజ్ తిన్నాం. ట్రావెల్ కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తినలేదు. సో వెజ్ మాత్రమే తిన్నాం. నాన్ వెజ్ తింటే మళ్ళీ మాకు కొంచెం ట్రావెల్కి ఇదేతుందని చెప్పి మేమంతా కలిసి వెజ్ తిన్నాం గైస్. సో ఫైనల్గా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం మన జర్నీని. చలో. గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ అయితే మనం ఏ క్లిప్ కూడా తెలియదు, వీడియో లాగ్ అవుతుందని చెప్పి నేను డైరెక్ట్గా ఇంకా మార్నింగ్ అయితే మన వీడియోని అయితే స్టార్ట్ చేశా.
ఏం లేదు నైట్ అయితే మనం సీతాకుప్పంకి రీచ్ అయ్యాం అరౌండ్ 8 o'clock అలా. 8 o'clock రీచ్ అయ్యి ఫస్ట్ రూమ్ తీసుకొని అందులో చికెన్ అయిపోయి ఎక్కడెక్కడ నీట్గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందనే మనకి లాడ్జ్ కిందనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ వెళ్ళి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ మనం రూమ్కి వెళ్ళి పండుకునేసాం. ఎందుకంటే ట్రావెల్ చేసాం కాబట్టి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేసాం. టైం ఇప్పుడు 8 అవుతుంది. మనం కాలేజ్ దగ్గరికి అరౌండ్ 9:15 అలా రీచ్ అవ్వాలి. ఎందుకంటే మనం అక్కడ రిపోర్ట్ చేయాలి. సో ఇంకా మార్నింగ్ అయితే కొంచెం అలా కిందికి దిగాం. అండ్ పురాణ్ ఏదో మర్చిపోయాడని చెప్పి ఇంకా మళ్ళీ కిందికి దిగాం. సో చూద్దాం కాలేజ్కి వెళ్ళి ఇంకా ఏం పంచాయతీ ఆడ ఏం చేయాలా, ఇంకా ఏమేమి తెచ్చుకోవాలా. ఫైనల్గా మనం అంతా నీట్గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కాలేజ్కి. ఇప్పుడు అదే సేమ్ జాకెట్ చేసాం. రియా నా దిక్లా జాకెట్ అబురు బాయ్. సో ఇప్పుడైతే సేమ్ జాకెట్స్ అయితే వేసాం. సో చలో స్టార్ట్ అవుతాం. ఎక్కడైనా మళ్ళీ స్టాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ సీదా కాలేజ్కి అయితే వెళ్ళిపోతాం. టైం అయితే 9 అవుతుంది. సో చలో. సో మన కిట్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇందులోనే మన ఆయుధాలు ఉన్నాయి ఆడేకి. సో నిజంగా ఇప్పుడు నా మీద నాకే కోపం వస్తాను. ఇంత దూరం వచ్చి నా సర్టిఫికేట్స్ ఏవి కూడా నేను తీసుకురాలేదు. అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా కానీ మర్చిపోయినా. చూస్తాం కరెక్ట్ కాలేజ్ బయట ఉన్నాం. ఇప్పుడు అవన్నీ సబ్మిట్ చేస్తేనే మన అనేది ఆడిపిస్తారు, లేదంటే లేదు. ఎంత కోపం వస్తుందంటే చాలా అంటే చాలా కోపం వస్తుంది. బట్ కంట్రోల్. చూద్దాం. ఫొటోస్ అయితే పెట్టుకున్నా. ఎక్కడెక్కడైనా జిరాక్స్ సెంటర్ ఉంటే వెళ్ళి జిరాక్స్ చేయించుకొని. అండ్ నా ఫొటోస్ నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా నేను తెచ్చుకోలేదు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా నేను తెచ్చుకోలేదు లాస్ట్కి. ఏమన్నా ఎంత దూరం వచ్చి చాలా కోపం అవుతుంది. తెలుసు ఇప్పుడు కోపం అయితే ఏం యూస్ లేదని, బట్ ఏం చేయాలి, కోపం అయితే ఫుల్ వస్తుంది నాకు. అది చూద్దాం. ఎక్కడైనా స్టూడియో అయినా ఉంటే అక్కడ వెళ్ళి మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకొని వచ్చి తొందరగా ఆడదాం. ఎందుకంటే మనకి ఇంకా స్టార్ట్ అయ్యేకి జస్ట్ 15 minutes మాత్రమే ఉంది. సో త్వరగా వెళ్ళి చేసుకుని వస్తాం. ఫైనల్గా ఫొటోస్ అయితే సాధించాను. సో చలో త్వరగా వెళ్దాం, టైం లేదు. మన గిన ఇప్పుడు ఫొటోస్ చిక్కకపోయింటే మన పరిస్థితి ఏమి అంతే గోవిందా. సో చలో 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 కాలేజ్కి అయితే త్వరగా వెళ్ళిపోదాం. అక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చలో. ఆల్ ది బెస్ట్ మామ్. మొన్న ఉంది ఫస్ట్ మ్యాచ్ ఇంకా నెక్స్ట్ ఈడ. సో హీఈస్ గెటింగ్ రెడీ మ్యాన్. మంది ఇంకా చెప్పలేదు, చూద్దాం. అడిగిపోదు ఇక్కడ చూసుకోండి మీరు కాలేజ్లో ఇంకా శబ్నం అనబడుతుంది. ఎంత చలి ఉందంటే నార్మల్ చలి కాదు, బీభత్సం. సో ఇది కాలేజ్ అనమాట. సో మా వాళ్ళు ఇక్కడ జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకుని వచ్చాము. మా మంది ఒక మ్యాచ్ అయిపోయింది, గెలిచేశాడు. షేర్స్ బ్రో. సో మన బుర్రుబాయ్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ బుర్రుబాయ్ మ్యాచ్, నా మ్యాచ్ కూడా ఉంటుంది. పడితే నాకు బుర్రుబాయ్ పడుతుంది, చూసుకుందాం. ఇప్పటి వరకు అయితే మనం మ్యాచ్ జరగలేదు. అండ్ మ్యాచ్ నా నంబర్ అయితే 22 కనిపిస్తుందా, 22 ఇక్కడ రాశాడు చూడండి 22 అని. సో ఇది 22 నా మ్యాచ్ నెంబర్ 22. అండ్ బుర్రాని 36. సో మేమిద్దరు ఒకే పోల్లో ఉన్నాం. 30 అంట. మేమిద్దరు ఒకే పూల్లో ఉన్నాం. సో లెట్స్ గో, చూద్దాం మ్యాచ్ ఏమవుతుంది, ఏం చేస్తాం. టోటల్ 4 మ్యాచెస్ ఆడాలంట. సో నేను మ్యాచ్ క్లిప్స్ పెడతా, అక్కడ మాట్లాడినాను కాబట్టి. సో లెట్స్ గో. మొత్తం అదే హైలైట్ ఏమండి నాకి మా వానికి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్. ఎవరు గెలిచినారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓడు కొట్టిన షాట్లు నాకు మైండ్ బ్లో అయిపోయింది.
స్టేడియం ముగిపోయింది మా వాడు పెట్టిన షాట్లకి. మళ్ళీ బురహాన్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఈ లేపాల్సింది 11-9 వే. ఫైనల్గా అయితే మనం అన్ని మ్యాచెస్ కంప్లీట్ చేసుకొని ఇంక మన రూమ్ మీద వచ్చేసాం. నేనేం చెప్పాలంటే ఎక్కడ వెళ్ళినా పాలిటిక్స్ ఏం చేద్దాం, ఏం చేయలేము. సో ఇంకా నేను మ్యాచ్ గెలిచానా ఓడిపోయానా అనేది మనం ముందర మాట్లాడుకుందాం. చెప్తాను. అందరూ బాగా ఆడాం, ముగ్గురు బాగా ఆడాం మేము, నేను బుర్హాను రిహాను. సో ఇంకా యాక్చువల్లీ మాది ప్లాన్ రేపు బెంగళూరు వెళ్ళాలని ఉండే, బట్ ఫుల్ రెయిన్, అక్కడ ఫుల్ హెవీ రెయిన్ ఉండడం వల్ల మనమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. అందరూ ఇప్పుడే ఫ్రెష్గా రూమ్కి వచ్చేసి నీట్గా స్నానం చేసుకొని, అది కూడా చల్ల నీళ్ళు స్నానం, బయట వాన పడుతుంది, ఏం చేయాలో తప్పదు మనకి. సో నీట్గా స్నానం చేసుకొని ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోయి ఇంక మళ్ళీ మన గుంటకల్ రిటర్న్ అయితే అయిపోతున్నాం. యాక్చువల్లీ లేదంటే రేపు యాక్చువల్లీ బెంగళూరుది కూడా వచ్చేది మనకి ఇందులో, బట్ అక్కడ ఫుల్ రెయిన్ ఉండడం వల్ల ఎందుకు లేని చెప్పి మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. నైటే స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ మార్నింగ్ లోపు అక్కడ రీచ్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇంకా చూడాలా. ఆల్ డన్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ గుంటకల్. ఇట్స్ క్లోజ్ బ్రో. So guys, all done, we are going back, so let's go. Let's check out in the room. Done with the tournament. సో ఇంక మనకు టోర్నమెంట్ అయితే అయిపోయింది. టోటల్గా మనమైతే నైట్ వచ్చేలోపు మనకైతే మార్నింగ్ 4:25 అయిపోయింది. కరెక్ట్గా. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి నీట్గా ఇంకా ఫుల్గా పండుకునేసాం, ఎందుకంటే టైడ్ అయిపోయాం కదా మ్యాచ్ ఆడి పైనగా అంతా ట్రావెల్ చేసి 400 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ మన గుంటకల్కి. సో ఇంకా మీ అందరికి కావాల్సింది మేము మ్యాచ్ గెలిచామా లేదా అనేదే కదా. సో మనకైతే టోటల్గా 4 మ్యాచెస్ జరిగాయి. సో అందులో అయితే 2 మ్యాచెస్ నేను గెలిచాను, 2 మ్యాచెస్ అయితే నేను ఓడిపోయాను. సో ఇందులో ఏం జరిగిందంటే మా టోటల్ పూల్లో 4 మెంబర్స్ ఉన్నారు మామ. 4 మెంబర్స్లో 4 మ్యాచెస్. సో అందులో నేను 2 గెలిచా, 2 ఓడిపోయా. ఇంకొకడు సేమ్ అలాగే 2 గెలిచాడు, 2 ఓడిపోయాడు. బట్ వాడిని సెలెక్ట్ చేసుకున్నారు. ఏమంటే ఏమో ఎన్నో రీజన్స్ చెప్పారు, బట్ ఇట్స్ ఓకే. మనమైతే అక్కడి వరకు వెళ్ళి మన బెస్ట్ అయితే మనం ఇచ్చొచ్చాం కాబట్టి నో రిగ్రెట్స్. సో ఇంకా మీలో చాలామందికి ఏమిటంటే ఇంకా నేను నా సర్టిఫికేట్స్ మర్చిపోయా కదా. సో ఇంకా ఎలా చేసా ఎలా ఆడా అనేది కదా. సో అప్పటికప్పుడు మా మమ్మీకి కాల్ చేసి సర్టిఫికేట్స్ అయితే ఫోటో పెట్టించుకొని మళ్ళీ అక్కడే జిరాక్స్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి జిరాక్స్ చేయించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫోటో స్టూడియో ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి అవన్నీ మళ్ళీ తెచ్చి వాళ్ళకి ఇచ్చి ఇలా చేసి చాలా అసలు ఒక ఏమంటారు దాన్ని అడ్వెంచర్ చేసాం మా సర్టిఫికేట్స్ అండ్ ఫొటోస్ కోసం. ఒక అడ్వెంచర్ చేసి మరి అవన్నీ సబ్మిట్ చేసేది మనం అయితే మ్యాచ్ ఆడాం. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ టైం నుంచి అన్నీ మర్చిపోకుండా పెట్టుకుంటా ఇలా జరిగితే నాకు. సో ఇది మన బ్లాగ్ ఇలా జరిగింది. అండ్ మా రిహాన్ గారు అయితే సెలెక్ట్ అయ్యాడు. సో చూద్దాం వాడు నెక్స్ట్ ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఆడాలో అని. మళ్ళీ నెక్స్ట్ టైం మనమైతే మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా ది బెస్ట్ ఇద్దాం. సో ఇంతే గైస్, ఇది జరిగింది. సో ఇంకా ఇక్కడికి ఈ వీడియోని అయితే ఏం చేద్దాం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకొక మంచి వీడియోతో త్వరలోనే కలుసుకుందాం. బాయ్, లవ్ యూ.